ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే టైం వచ్చేసింది. అప్పులు కూడా తీర్చేస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమకు చిహ్నంగా, అందానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడు 2024 సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 1:42 గంటలకు తులారాశిలోకి ప్రవేశించాడు. ఇది కొంతమందిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. శుక్రుడి సంచారం అనేక రాశుల్లో పెద్ద మార్పులను తెస్తుంది. ఈ కాలంలో బ్యాంక్ బ్యాలెన్స్ కొంతవరకు పెరుగుతుంది. అంతేకాకుండా శుక్రుడి ఆశీస్సులు కుటుంబం జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమకు చిహ్నంగా, అందానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడు 2024 సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 1:42 గంటలకు తులారాశిలోకి ప్రవేశించాడు. ఇది కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. కుజుడు మేషరాశికి అధిపతి. మేషరాశి జాతకులు ప్రతి మంగళవారం హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శుక్ర సంచారంతో అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం సిద్ధిస్తుంది. కుంభరాశి వారికి శుక్రుడి సంచారం ప్రయోజకరంగా ఉంటుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఈ కాలంలో కోర్టు కేసుల నుండి ఉపశమనం పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగాలకు మంచి వేతన పెంపుతో పదోన్నతి లభిస్తుంది. అదే సమయంలో మీరు ఉమ్మడి వ్యాపారం చేయాలనుకుంటే లాభదాయంగా ఉంటుంది. కర్కట రాశి వారికి శుక్రుని సంచారం మీ శరీరం ఆనందాన్ని పెంచుతుంది. ఆర్థికంగా ఈ కాలంలో మీకు లాభదాయంగా ఉంటుంది. ఆఫీస్ పనులు చాలా మెరుగుపడతాయి. మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు కూడా పొందుతారు. కొంత ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకోండి. అప్పులు తీర్చడంలో విజయం సాధిస్తారు.